సహాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న మిత్రుడు మాణిక్యం, ముఖ్య అతిథులుగా వచ్చిన ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ప్రాంతానికి వచ్చిన మాజీ మంత్రివర్యులు జయరాం గారు, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు గారు, అదేవిధంగా ఇప్పటి వరకు మీ ముందు మాట్లాడిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ మా చెల్లెలు డాక్టర్ వెన్నెల, నా మిత్రుడు డాక్టర్ ప్రొఫెసర్ జర్రా అప్పారావు గారు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఏలియా గారికి సంబంధించిన సంస్మరణ సభ జరుపుకుంటున్నాం కనుక వారి కుటుంబ సభ్యులు, వేదిక మీద చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ పేరు పేరున తలుస్తున్నాను. వేదిక ముందు ఉన్న పెద్దలు, మిత్రులు, యువతి యువకులు, మీ అందరికీ వందనాలు. బహుశా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడే అప్పారావుని అడిగాను నేను, ఆదివాసులు అంటున్నారు, ఎన్ని తెగలు ఉన్నాయి ఇక్కడ అని అడిగాను. ఈ సమావేశంలో మీ అందరికీ భగత, వాల్మీకి, కొండదొర, కొండకమ్మర, పార్ది, గదప, కమ్మర, నూకదొర, కోందు, కోటియ, కొండకాపు, జాతర, చవర, కొండరెడ్డి, ఇంతమంది ఉన్నారు. మీ అందరికీ వందనాలు. ఎవరైనా ఒకరిద్దరు లేకపోయినా పర్వాలేదు, అందరూ ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. మీ మాణిక్యం గారు, తర్వాత ప్రసాద్ గారు, జర్రా అప్పారావు, వీళ్ళు ముగ్గురు చాలా పట్టుదలగా నన్ను ఇక్కడికి రప్పించారు. బహుశా చెల్లెలు వెన్నెలను కూడా అట్టే రప్పించారు వారు. ఇప్పుడు ఇదంతా ఈ కాలం అంతా రోగాల కాలం. గత నెలలో విస్తృతంగా తిరగటం మూలంగా జ్వరంగా ఉంది. ఒక 3-4 రోజుల నుంచి వచ్చే పరిస్థితి లేదు, కానీ మాట ఇచ్చాం, వెళ్ళాలి. చెల్లెలైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది. నేను ఈ పాడేరు ప్రాంతానికి రావటం ఇదే మొదలు. ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అట్లా అటువైపు తిరిగాను, కానీ ఇటువైపు రాలే. అందుకే పొద్దున వస్తూ ఉంటే చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ ఆఫీసర్లు, సార్ మొదటిసారి వస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్ ఈ ఏరియాలో అని అడిగాడు ఆయన. మేము ఏం చేయటం లేదు సార్, అమరుడు ఏలియా గారు తన జీవితం అంతా ఆదివాసుల కోసం కేటాయించి జీవితం అంతా పోరాటం చేసి అమరుడయ్యాడు కనుక ఆయన పోరాటాన్ని స్మరించుకోవడానికి 4 మాటలు చెప్పడానికి మా ఆదివాసీ మిత్రుల దగ్గరికి వెళ్తున్నాను సార్ అని చెప్పాను నేను పోలీస్ అధికారికి. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్నాను కనుక జ్వరం ఉన్నా ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా రావాల్సిందే, మీతో మాట్లాడాల్సిందే అని చివరి క్షణంలో ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేశాడు మాణిక్యం. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ మార్నింగ్ బుక్ చేసి మీ దగ్గరికి వచ్చారు. మీ అందరిని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఈ రోజుల్లో సభ జరుగుతుంటే ఒక్కరు కూడా కుర్చీల మీద కూర్చోరు. మా తెలంగాణలో కూడా అందరూ లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒకడు ఫోన్లు చూస్తూ ఉంటాడు, ఒకడు అలో అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఎంత సంతోషంగా, ఎంత ప్రశాంతంగా కుర్చీల మీద కూర్చొని ఉపన్యాసాలు వింటున్నారు. మీ అందరికీ వందనాలు. ఇవాళ ఇట్లాంటి క్రమశిక్షణ అవసరం. నాకు తెలిసి ఇవాళ భారతదేశానికే క్రమశిక్షణ లేదు, కానీ భారతదేశంలో ఉన్న ఆదివాసులకు మాత్రం క్రమశిక్షణ ఉంది. అది సభల్లోనైనా, పోరాటాల్లోనైనా, ఏ సందర్భంలోనైనా సరే ఆదివాసులు పద్ధతి ప్రకారం ఇంకా ఈ దేశంలో కొన్ని విలువల్ని కాపాడుతూ ఉన్నారు. మీ విలువలని కొనసాగింపుగా, మీ విలువల్ని కాపాడడానికి మీ జీవితాలని, పోరాటాలని నిర్మాణం చేసి, అప్పారావు చెప్తున్నాడు ఇప్పుడే, మా అందరికీ ఈ ప్రాంతంలో ఒక ఇన్స్పిరేషన్. ఏలియా గారు ఒక ఇన్స్పిరేషన్. ఆదివాసీ చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, పోరాటాల గురించి, స్వాతంత్రోద్యమం గురించి, విప్లవాల గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి ఇన్ని విషయాలు మాకు చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంతమందికి పోరాటం నేర్పిన వ్యక్తి ఇవాళ ఒక విగ్రహం పెట్టుకొని ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నా. కుటుంబ సభ్యులకి తీరని దుఃఖం ఉంటుంది. ఎవరైనా సరే ఎంత వయసులోనైనా ఒక మనిషి చనిపోతే దుఃఖం ఉంటుంది.
60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా మన కళ్ళ ముందు ఉండాలని మనం కోరుకుంటాం. గద్దరన్న చనిపోతే దేశానికి అంత దుఃఖం. కేవలం వెన్నెలకి, విమలక్కకి, సూర్యానికి మాత్రమే దుఃఖం కాదు ఇది మనందరికీ దుఃఖం. మనందరం ఏడ్చాం. గద్దరన్నను ఇంటికి తీసుకొచ్చిన రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి రాలేకపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి రావాలనుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ నేను రావచ్చా 12 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సాయంత్రం 6 గంటలకు వచ్చాడు. 6 గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాడు గద్దరన్న చనిపోయిన తర్వాత. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎందరు ముఖ్యమంత్రుల్ని ఆడించాడు. గద్దరన్న పాటతో రాజ్యాన్ని ధిక్కరించాడు, భయపెట్టాడు ప్రజల కోసం. కనుక అంతటి గద్దరన్న చనిపోతే కుటుంబానికి దుఃఖమే, రాష్ట్రానికి దుఃఖం, దేశానికి దుఃఖం, పేద ప్రజలకి దుఃఖం. అట్లా డాక్టర్ ఏలియా గారు చనిపోతే కేవలం కుటుంబానికి మాత్రమే దుఃఖం కాదు, మనందరికీ దుఃఖమే. ఆ దుఃఖంలో భాగస్వామ్యం పొందడానికి మీరు ఇంతమంది వచ్చారు. ఇక్కడికి ఒక సంస్మరణ సభ దొరికితే ఇంతమంది వచ్చారు. ఎవరైనా సరే ఒక మనిషిని గుర్తించుకోవటం అంటే ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు, మరణిస్తాడు, సహజంగా జరుగుతుంది. కానీ కొందరిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, కొందరి గురించే మాట్లాడుకుంటాం, కొందరి గురించే చరిత్ర రికార్డ్ చేస్తుంది. అట్లాంటి కొందరిలో ఇవాళ డాక్టర్ ఏలియా గారు అందులో చేరారు. ఎందుకు చేరుతారు? ఎవరైనా పుట్టడం మన చేతుల్లో లేదు. ఎవరి కడుపులో పుట్టా? నేను ఒక మాదిగ తల్లి కడుపులో పుట్టా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తల్లి కడుపులో పుట్టారు. నేను ఒక పేద తల్లి కడుపులో పుట్టాను, మీరు పేద తల్లి కడుపులో పుట్టారు. కానీ పుట్టడం మన చేతుల్లో లేకుండా పుట్టాము. కానీ మరణించడం, ఎవరి కోసం మరణించాలో నిర్ణయించుకునే అవకాశం మాత్రం మన అందరికీ ఉంది. అట్లా ఏలియా గారు ఎవరి కోసం మరణించాలంటే నా ప్రజల కోసం మరణించాలి అనుకున్నాడు. ఆయన ఉద్యోగం చేసుకొని తన కుటుంబం, తన పిల్లలు మాత్రమే అనుకుంటే చాలా డబ్బులు సంపాదించుకొని, మంచి ఉద్యోగం చేసుకొని, బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత అవకాశం ఉంటే రాజకీయాలకు వెళ్ళి ఎమ్మెల్యేనో, ఎంపీయో, మంత్రి సంతోషంగా ఉండేవాడు. కానీ అవన్నీ ఏం కోరుకోలేదు ఆయన. ఆయనకు బుద్ధి ఎరిగిన తర్వాత ఎప్పుడైతే ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాడో, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న కాలంలో ఆయన ఒక విప్లవ విద్యార్థి సంఘంలో పనిచేయటం మూలంగా ఈ ప్రపంచం అర్థమైంది, ఈ దేశం అర్థమైంది. తనతోటి ఆదివాసులు ఎందుకు ఇంత దౌర్భాగ్య జీవితంలో ఉన్నారనే విషయం అర్థమై అక్కడితో ఆగకుండా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు. ఆయన మీ సమీపంలోకి, మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడుతూ మిమ్మల్ని చైతన్యం చేయడం కోసం ప్రయత్నం చేశాడు. కనుక ఆయన మాత్రమే కాదు, ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది తన సహచరులు ఉన్నారు. రాజారావన్నతో సహా. రాజారావన్న 94లో ఎమ్మెల్యే, 94 అనుకుంటానా, ఉన్నాడా, వెళ్ళిపోయినా. 2004లో బీఎస్పీ ఎమ్మెల్యే అయితే మేమందరం చాలా ప్రత్యేకంగా చూసాం. బీఎస్పీ ఎమ్మెల్యే ప్రత్యేకమైనటువంటి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. కనుక ఇంతమంది తన సహచరులు ఉన్నారు. ఆ ఉద్యమాన్ని కొనసాగించిన వాళ్ళు, తనతో పాటు నడిచిన వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో మీకోసం పోరాటం చేశాడు. ఆ పోరాటం దేనికోసం అన్నప్పుడు అడవి మీద స్వయం పాలన. నేను ఆశ్చర్యపోయాను ఆ సంఘం పేరు చూసి, దండకారణ్యం. ఈ దండకారణ్య విమోచన సమితి అనే పేరు పెడితేనే ఆశ్చర్యపోయాను. దండకారణ్యం అనే పేరు మనకి ఎప్పుడు పేపర్లలో, టీవీలలో వినిపిస్తూ ఉంటుంది. మావోయిస్టులకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడల్లా వినిపిస్తుంది. కానీ చాలా సాహసంతో, ధైర్యంతో దండకారణ్య విమోచన సమితి పెట్టి మాకు దండకారణ్య రాజ్యం కావాలి ఆదివాసులకు అని కోరాడు. ఏమిటి ఆదివాసులకు ఏం కావాలి? మేము వస్తూ ఉన్నప్పుడు నాతో పాటు నన్ను తీసుకొచ్చిన విశాఖపట్నం నుంచి ఆ తమ్ముడి పేరు డ్రైవర్ రాజు ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడ ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం వచ్చాక అక్కడ యేసు ప్రభు బొమ్మ కనిపించింది. నేను అడిగాను, ఈ ప్రాంతానికి క్రైస్తవ మతం ఎప్పుడు వచ్చింది అని అడిగాను. అంటే సార్ 1970, 80 ఆ ప్రాంతంలో వచ్చి ఉంటుంది అన్నాడు రాజు. కొద్ది దూరం వచ్చిన తర్వాత అట్లా చర్చ జరుగుతూ సార్ భారతదేశంలో ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎట్లా అంటే వినాయక చవితి వచ్చినా, దుర్గామాత పండుగ వచ్చినా, దసరా పండుగ వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టి పండుగలు చేయిస్తున్నారు సార్, ఎందుకు ఇట్లా చేయిస్తున్నారు అని అడిగాడు. అడిగితే నేను అడిగాను, మీకు ఆదివాసులకి ఈ ప్రాంతంలో ఏం పండుగలు ఉన్నాయా అని అడిగాను. సార్ నాకు తెలియదు సార్, మర్చిపోయాను అన్నాడు. ఒక జనరేషన్కు తెలియకుండా పోయింది.
ఆదివాసులు మరో జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. ఆదివాసులు ఈ భారతదేశంలో ఇండిజినస్ పీపుల్ అంటాం. ఈ ఇండిజినస్ పీపుల్, మీరు గిరిజనులు అనకండి దయచేసి. గిరిజనులు అనే పదానికి వేరే అర్థం ఉంది. వేరే వాళ్ళు వచ్చి చేరారు అందులో. వాళ్ళు ఎట్లా చేరారో మీ అందరికీ తెలుసు. కనుక నేను గిరిజనులు అనే మాట మీరు ఎప్పుడు వాడకండి. ఆదివాసి అనేది ఇండిజినస్ పీపుల్కి అది ఒక అర్థం ప్రపంచంలో. ఆ ఆదివాసులకి ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది. ఆదివాసులకి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. ఆదివాసులకి ప్రత్యేక భాష ఉంటుంది. ఆదివాసులకి ప్రత్యేక దేవుళ్ళు ఉంటారు. పూజ విధానం ఉంటుంది. పండుగలు ఉంటాయి. పెళ్ళిళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా బయటి సమాజంతో భిన్నంగా ఉంటాయి. మీ సంస్కృతిని, మీ జీవితాన్ని రక్షించుకోవాలంటే ఏమిటి, దేని ద్వారా సాధ్యమవుతుందంటే, మాకు ప్రత్యేకంగా ఆ రాజు నేను మాట్లాడుకుంటున్న సందర్భంలో దేశమంతా హిందూ రాజ్యం కావాలని అంటున్నారయ్యా అన్నాను నేను ఒక మాటలో. అట్లెందుకు అంటున్నారు సార్ వాళ్ళు, మరి మా జీవితం వేరు కదా అన్నాడు. అందుకే దేశమంతా హిందూ రాజ్యం కాదు, దండకారణ్య రాజ్యం కావాలని ఎలియా గారు కోరుకుంటున్నారు. ఆ దండకారణ్య రాజ్యంలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకుంటారు. అట్లా ఆయన మొదటి నుంచి చివరి వరకు హక్కుల గురించి ప్రచారం చేయడానికి, చైతన్యం చేయడానికి, పోరాటం చేయడానికి మీతో పాటు నిలబడ్డాడు, మీతో నడిచాడు, మీతో తిన్నాడు, మీతో పడుకున్నాడు. కనుక ఇవాళ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం. అందుకే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పుట్టామా, పెరిగామా, చనిపోయామనేది ప్రయత్నం చేయండి. జీవితానికి ఒక సార్థకత ఉండాలి. పుట్టుకకు ఒక సార్థకత ఉండాలి. మనిషికి ఒక సార్థకత ఉండాలి. ఆ సార్థకత ఉండాలంటే ప్రజల కోసం తిరిగి పని చేయటంలోనే ఆ సార్థకత ఉంటుంది. కనుక వారి నుంచి మనం ఏం నేర్చుకుందాం? ఏలియా గారి నుంచి ఒక విద్యార్థిగా, ఒక టీచర్గా, సమాజంలో బాధ్యత కలిగిన పౌరునిగా ఆయన చేసిన ఈ సేవ ఆదివాసుల కోసం. ఆయన వాల్మీకుల కొడితే వాల్మీకుల కోసం మాత్రమే పనిచేయలేదు, అందరి కోసం కలిసి పనిచేశాడు. ఆదివాసీ చట్టం అంటే 170 చట్టాన్ని రక్షించాలి అని అంటే 170 చట్టం అనేది కేవలం వాల్మీకుల కోసం మాత్రమే కాదు, అది అందరికి ఉపయోగపడుతుంది. గోండులకు ఉపయోగపడుతుంది, కోయలకు ఉపయోగపడుతుంది, భగతకు ఉపయోగపడుతుంది, అన్ని తెగలకు ఉపయోగపడుతుంది. కనుక ఆయన చట్టాల రక్షణ కోసం పోరాటం చేశాడంటే ఆదివాసులు అందరి కోసం పోరాటం చేశాడనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మనందరి హృదయాల్లో ఏలియా గారు ఉన్నారు. అయితే ఆయనకు ఒక వారసత్వం వచ్చింది. ఆ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, చదువుకున్న వాళ్ళందరూ మనకి చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. ఆ కథల్లో ఏముంటుందంటే, అనగనగా రాజు అడవికి వెళ్ళెను అని ఉంటుంది. నేను చాలా సందర్భంలో ఆ కథను విన్నాక ఒక్కసారి నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఈ అనగనగా రాజు అడవికే ఎందుకు వెళ్తాడు? అడవిలో ఏం పని రాజుకు? మన కథ ఎట్లా మొదలవుతుందంటే, అనగనగా రాజు అడవికి వెళ్ళాడని కథ మొదలవుతుంది. అట్లా మనం ఆలోచిస్తూ అడవికి ఎందుకు వెళ్తాడు రాజు అంటే, అడవిలో వేటాడడానికి వెళ్తాడు, అడవిలో సేద తీరడానికి వెళ్తాడు, అడవిలో నీటి కొలనులు ఉంటాయి, అక్కడ జలకాలాడడానికి వెళ్తాడు, రాజు రాణి ఇద్దరు కలిసి వెళ్తారు. వీళ్ళు వెళ్ళడం బాగానే ఉంది. తర్వాత ఇంకెవరు వెళ్తారంటే, మునులు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తారు. మునులు అంటే భారతదేశంలో బ్రాహ్మణులు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తారు. బ్రాహ్మణులు అడవిలోకి వెళ్తారు, రాజులు అడవిలోకి వెళ్తారు. మరి అడవిలో మనుషులు లేరా అనే ఆలోచన వచ్చింది. అడవిలో మనుషులు ఉన్నారు గనకనే, అడవిలో రాజ్యం ఉంది గనకనే, అడవిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు గనకనే అది ఒక రాజ్యం గనక, ఆ రాజ్యానికి రాజులు ఉన్నారు గనక, వాళ్లకు సంపద ఉంది గనక, ఆ రాజులను ఓడించి ఆ రాజులను చంపేసి అక్కడ సంపదను దోచుకెళ్ళడానికి అనగనగా రాజులు అడవికి వెళ్ళారు అనే విషయం నాకు అర్థమైంది. ఈ దేశంలో మొదటి నుంచి ఉన్న ఆదివాసి రాజులు ఎవరయ్యా? ఆదివాసులే రాజులు. ఈ సమాజాన్ని కాపాడడానికి, సంపదని కాపాడడానికి ఈ అడవుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని పరిపాలించేవారు. రావణాసురుడు, ఒక రాష్ట్రంలో రావణాసురుడు దేవుడు, ఒక దేశంలో రావణాసురుడు దేవుడు. శ్రీలంకకు వెళితే రావణాసురుడు దేవుడు, తమిళనాడుకు వెళ్తే రావణాసురుడు దేవుడు. మన దగ్గర రావణాసురుడు రాక్షసుడు.
మీరు ఇట్లా రాక్షసుల పేర్లన్నీ విని ఉంటారు. రావణాసురుడు, బకాసురుడు, నరకాసురుడు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు రాక్షసులు కాదు. ఒకప్పటి మన తాత ముత్తాతలు మన రాజ్యాలని పరిపాలించిన వాళ్ళు, ఆ పరిపాలించినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతా కోల్పోయారు. ఈ అడవిలో ఉన్నటువంటి రాజులు, పాండవులు అడవికే వెళ్ళారు, రాముడు అడవికే వెళ్ళాడు, ఏ రాజైనా అడవికే వెళ్ళాడు. పాండవులు అడవికి వెళ్ళినప్పుడు బకాసురుని చంపారు, తెలుసు కదా మీ అందరికీ, కీచకుని చంపాడు. రాముడు అడవికి వెళ్ళినప్పుడు రావణాసురుని చంపాడు. తర్వాత మరో రూపంలో మహావిష్ణువు చిన్న పిల్లవాడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని తల మీద కాలు పెట్టి తొక్కేశారు. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? చరిత్ర ఒకసారి చదవండి. మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన గులాంగిరి అని ఒక పుస్తకం రాశాడు. మీరు ఆ పుస్తకం తీసి చదివితే ఆ పుస్తకంలో నేను చెప్తున్న విషయాలన్నీ చాలా వివరంగా రాశాడు. అంబేద్కర్ రాశాడు, రాముని కృష్ణుని రహస్యాలను ఒక పుస్తకం రాశాడు అంబేద్కర్. చిన్న పుస్తకం 50 పేజీలు ఉంటుంది, తెలుగులో ఉంది, మీరు చదవండి. రాముని కృష్ణుని రహస్యాలు. వీళ్ళందరూ అడవికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వీళ్ళని చంపారు? వీళ్ళెవరు? మరి వీళ్ళని రాక్షసులని ముద్ర ఎందుకు వేశారు? వీళ్ళు రాజులు కావాలి. వాళ్ళు రాక్షసులు కాకపోతే వాళ్ళు గొప్పవాళ్ళు. రావణాసుడు గొప్పవాడు అనుకో, రాముడు గొప్పవాడు ఎలా అవుతాడు? కాడు. అందుకే రావణాసుడు రాక్షసుడు అయితే రాముడు గొప్పవాడు అవుతాడు, బకాసుడు రాక్షసుడు అయితే భీముడు గొప్పవాడు అవుతాడు. సో ఆ విధంగా ఆదివాసి రాజులందరినీ ఏం చేశారంటే వాళ్ళని రాక్షసులుగా ముద్ర వేసి ఒకప్పటి 1000 సంవత్సరాల కిందట మనకు చరిత్ర ఉన్నది, మనకు రాజ్యం ఉన్నది, మనకు రాజులు ఉన్నారు, మనం పరిపాలన కొనసాగించాం. మన పరిపాలన కింద మన రాజ్యంలో సంపద ఉన్నది, అటవీ సంపద ఉన్నది, ఖనిజ సంపద ఉన్నది, వన మూలికలు ఉన్నాయి. అందుకే వీటన్నిటిని తమ స్వాధీనం చేసుకోవడానికి, వీటన్నిటిని దోపిడీ చేసుకోవడానికి ఆ రోజు అనగనగా రాజులు అడవిలోకి వచ్చారు, మన రాజ్యాలని కూల్చేశారు. అందుకే వాళ్ళు అడుగుతున్నాం, ఆదివాసులకి స్వయం ప్రతిపత్తి అనే మాట ఎందుకు వస్తుంది అంటే ప్రతి సందర్భంలో కనీసం ఈ భారతదేశంలో 1000 సంవత్సరాల నుంచి ఆదివాసుల స్వయం ప్రతిపత్తి అనే మాట వస్తుంది. కనీసం 1000 సంవత్సరాలు అంటే 12వ శతాబ్దం. 12వ శతాబ్దం అంటే కాకతీయ రాజులు, రాణి రుద్రమ ఇక్కడ పరిపాలించినటువంటి వాళ్ళందరూ కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు దండకారణ్య రాజ్యం అది. ఈ దండకారణ్య రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయుల కాలంలో సమ్మక్క సారక్క, ఈ సమ్మక్క సారక్క ఆదివాసి రాజ్యాలు. ఈ ఆదివాసి రాజ్యాల మీద ప్రతాపరుద్రుడు యుద్ధం చేశాడు. వర్షాలు లేవు, వర్షం రాకపోవటం మూలంగా పంటలు పండలే, పంటలు పండకపోవటం మూలంగా పన్ను కట్టలేకపోయారు. పన్ను కట్టకపోతే అప్పుడు ప్రతాపరుద్రుడు ఆదివాసుల మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే సమ్మక్క సారక్క వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ మగవాళ్ళందరూ కలిసి ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఆదివాసులు ఓడిపోయారు తప్ప ఈ చరిత్రలో ఆదివాసులు ఎన్నడూ పారిపోలేదు, వెన్ను చూపెట్టలేదు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, సమ్మక్క సారక్క ఓడిపోయారు, చనిపోయారు, కానీ వెన్ను చూపెట్టి పారిపోలేదు. ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు 2025 వరకు ఏలియా గారు చేసిన పోరాట వారసత్వం ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది, సమ్మక్క సారక్క దగ్గర. సమ్మక్క సారక్క మొదలుపెట్టిన పోరాటం అది అక్కడితో ఆగిపోలే. ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు ఇండియాకి. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రిటిష్ వాడు అనగనగా బ్రిటిష్ వాడు అడవికే వెళ్ళాడు. ప్రతి ఒక్కటి అడవికే వస్తాడు. ఈ అనగనగా బ్రిటిష్ వాడు అడవికి వచ్చిన తర్వాత అడవిలో మనుషులు ఉంటారు, ఆదివాసులు ఉంటారు గనక అప్పుడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా తిరగబడినటువంటి వాళ్ళు ఆదివాసులు, ముఖ్యంగా బీహార్, కలకత్తా, బంగ్లాదేశ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంతాలు 1830ల నుంచి పోరాటాన్ని మొదలుపెట్టారు. ఇంతకుముందు మాణిక్యం చెప్పాడు, భారతదేశ స్వాతంత్ర పోరాటం నడిపింది ఎవరయ్యా అంటే గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి, టంగుటూరు ప్రకాశం పంతులు, ఇట్లా అందరి పేర్లు చెప్పుకుంటూ పోతారు. ఈ పేర్లలో ఎక్కడ మా ఆదివాసులు లేరు. రక్త తర్పణ చేశారు. సంతాలు పోరాటం చేస్తే ఎన్ని రోజులు పోరాటం చేశారు? 10 సంవత్సరాలు హోరావరిగా బ్రిటిష్ సైన్యంతో
వాళ్ళు విల్లంబులు బట్టి పోరాటం చేశారు. ఆ పోరాటంలో వేల మంది ఒరిగిపోయారు. ఒరిగిపోయినటువంటి పోరాటానికి నాయకత్వం వహించారు ఇద్దరు నాయకులు. ఆ నాయకుల చరిత్ర బెంగాల్లో లేదు, బీహార్లో లేదు, బంగ్లాదేశ్లో లేదు, లేదా తెలుగు ప్రాంతంలో లేదు. భారతదేశ చరిత్రలోనే మనకు చరిత్ర లేకుండా చేశారు. ఎందుకంటే వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఆదివాసులకు దక్కుతుందని భయపడి ఈ చరిత్ర రాసిన వాళ్ళు ఎవ్వరు కూడా మన చరిత్రను లెక్కించలేదు. సంతాల తిరుగుబాటు తర్వాత 1830లో మొదలైన పోరాటం 1850, 55, 56, 80, 70 వచ్చేసరికి ఆ పోరాటం అణచివేతకు గురైంది. 1857 తిరుగుబాటు మీ అందరికీ తెలుసు. ఈ తిరుగుబాటులో చాలామంది పేర్లు చెప్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు చెప్తారు, తాంతియా తోపే పేరు చెప్తారు, నానాసాహెబ్ పేరు చెప్తారు. ఈ పేర్లన్నీ కూడా ఆదివాసులు చేసిన పోరాటం ఇచ్చిన చైతన్యం. ఝాన్సీ లక్ష్మీబాయికి పోరాటం చేయాలని, యుద్ధం చేయాలని చైతన్యం ఎవరిచ్చారు? సంతాలు ఇచ్చారు. అక్కడ జరిగిన పోరాటం ఇచ్చేది. ఆ పోరాట చైతన్యం వలన సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు అణచివేతకు గురైంది. అణచివేతకు గురైన తర్వాత ఇక్కడ మీకు సమీపంలో నాగపూర్ ప్రాంతంలో మహారాష్ట్రలో బిర్సా ముండా పోరాటం, ముండా పోరాటం ముందుకొచ్చింది. ఈ ముండా తెగకి సంబంధించిన వాళ్ళందరూ ఒక డిమాండ్ అడిగారు. ఈ దేశంలో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు ప్రత్యేక దేశం కావాలి, మా ప్రాంతం మీద బ్రిటిష్ వాళ్ళు రావద్దు, మా ప్రాంతానికి క్రైస్తవులు రావద్దు, మా ప్రాంతానికి హిందువులు రావద్దు, మా జీవితం మా సంస్కృతి వేరు గనక మా జీవితాన్ని సంస్కృతిని కాపాడుకునే హక్కు మాకున్నది అని బిర్సా ముండా ఆ ముండా తెగకి నాయకత్వం వహించి హోరావరి పోరాటం చేశాడు. ఆయన కూడా ఎక్కడ కూడా వెన్ను చూపట్టలేదు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టుకొని తీసుకెళ్లి రాంచీ జైల్లో పెట్టి అనారోగ్యంతో జైల్లో చనిపోయాడు తప్ప ఆయన ఎవరికి లొంగిపోలేదు. కనుక ఆనాటి సమ్మక్క సారక్క పోరాటం, సంతాల పోరాటం, బిర్సా ముండా పోరాటం, ఆ తర్వాత మీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతం మీద హక్కు కోసం ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంగా వ్యక్తమైంది అది. కానీ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఆదివాసులే సపోర్ట్ చేశారు. ఆదివాసులు లేకపోతే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? అల్లూరి సీతారామరాజు గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని అందరూ భయపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టంగుటూరు ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వీళ్ళందరూ భయపడ్డారు ఆంధ్ర ప్రాంతంలో. ఎందుకంటే వాళ్ళు గాంధీకి వారసులు గనక, వాళ్ళు గాంధీ అభిమానులు గనక. అల్లూరి సీతారామరాజు గాంధీ పద్ధతికి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేస్తున్నాడు. ఒక రకంగా అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. ఆ పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఆ గుండెకు వరిగి చనిపోయాడు తప్ప ఆయన ఆదివాసుల నాయకత్వం, ఆదివాసులని అందరినీ కూడగట్టి నాయకత్వం వహించి పోరాటం చేశాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళితే కొమరం భీం చిన్న పిల్లవాడు, నైజాం ప్రభువులు, నైజాం పోలీసులు, జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు అడవి మీద పడి ఆదివాసులను పట్టుకొని కొడుతూ ఉంటే, చంపుతూ ఉంటే భయపడి ప్రాణాన్ని అరచేతుల్లో పట్టుకొని ఒరిస్సాకి పారిపోయాడు. ఒరిస్సాకి పారిపోయి కేరళకు పారిపోయి తేయాకు తోటలో పని చేసుకుంటా, కాఫీ తోటలో పని చేసుకుంటా అక్కడ జరిగే పోరాటాన్ని నేర్చుకున్నటువంటి కొమరం భీం 18 సంవత్సరాల వయసులో అక్కడి ప్రాంతం నుంచి తిరిగి తన ప్రాంతానికి వచ్చాడు. నా ప్రజలు, నా జాతి, నా ప్రాంతం, నా నేల, నా భూమి, వీళ్ళని నేను రక్షించాలని తిరిగి తన ప్రాంతానికి వచ్చి ఆనాటి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసులని కూడగట్టి జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఇచ్చి హోరావరి పోరాటం నడిపి ఆ పోరాటంలో ఒరిగిపోయినటువంటి వాడు కొమరం భీం. ఇట్లా ఆదివాసి పోరాటాలు చెబితే భారతదేశమంతా పోరాటాల చరిత్ర అంటే ఏమిటయ్యా అంటే ఈ దేశంలో పోరాటాల చరిత్ర అంటే ఆదివాసుల చరిత్ర తప్ప ఇంకొక చరిత్ర లేదు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థమైన జీవులు. ఇవాళ మీరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చారు కనుక మీకు కొంత స్వార్థం వచ్చి ఉండొచ్చు. కానీ అడవుల్లో నివసించేటటువంటి ఆదివాసులు, ఆదిలాబాద్లో ఉండే గోండులు, లేదా భద్రాచలంలో ఉండే కోయలు, లేదా మీ దగ్గర ఉండేటటువంటి భగత, ఇంకెవరైనా సరే వాల్మీకులు, వీళ్ళందరూ కూడా శ్రమ చేసుకొని బతికేటటువంటి వాళ్ళు స్వార్థపరులు కాదు, నిస్వార్థపరులు. వాళ్ళకేమైనా సరే తమ జీవితానికి భద్రత లేనప్పుడు, తమ సంస్కృతికి రక్షణ లేనప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి పోరాటం చేయటం నేర్చుకున్నారు గనక పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళకి.
రాజీ చేసుకునే అవకాశం లేదు, ఫైరవి చేసే అవకాశం లేదు, లాబింగ్ చేసే అవకాశం లేదు, ఎవరు వాళ్ళ దగ్గరికి రాలేరు. అందుకోసమే తాము ఉన్న నేల మీద కాళ్ళ కింది నేల కదిలిపోతుంటే ఆ కాళ్ళ కింది నేలను రక్షించుకోవడం కోసం విల్లంబులు బట్టి పోరాటం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళకి. అందుకే ఇన్ని పోరాటాలు జరిగాయి. స్వాతంత్రానికి ముందు జరిగాయి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళ పోరాటం జరిగింది, నక్సల్బరీ పోరాటం జరిగింది, బెంగాల్ పోరాటం జరిగింది, ఒరిస్సాలో పోరాటం జరిగింది, నాగాలాండ్లో పోరాటం జరిగింది, మిజోరంలో పోరాటం జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆదివాసులు ఉంటే అక్కడక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోరాటాలు ఎందుకంటే స్వయం పాలన కోసం జరుగుతూ ఉన్నాయి. ఈ స్వయం పాలన వచ్చే వరకు ఆదివాసులు విశ్రమించకూడదు. ఈ స్వయం పాలన రాజ్యాంగంలో అంబేద్కరే స్వయంగా ఆయన షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఈ రెండింటిని భారత రాజ్యాంగంలో గుర్తించి ఈ దేశంలో ఉన్న ఆదివాసుల గురించి చర్చించాలని, ఎప్పుడైనా ఆదివాసుల మీద ఎవరైనా దాడి చేసే అవకాశం ఉన్నది. ఎట్లా దాడి వస్తుంది? ఆ రోజు అనగనగా రాజు అడవికొచ్చాడు, అనగనగా బ్రిటిష్ వాడు అడవికొచ్చాడు. ఇప్పుడు అనగనగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అడవుల్లోకి వస్తున్నారు. ఈ మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎస్సీలు కావచ్చు, వీళ్ళు రెడ్లు కావచ్చు, వీళ్ళు కమ్మలు కావచ్చు, వీళ్ళు కాపులు కావచ్చు, వీళ్ళు వెలమలు కావచ్చు, ఎవరైనా సరే మైదాన ప్రాంతం నుంచి ఆదివాసి ప్రాంతాల్లోకి వస్తున్నారు. ఈ రావటం అనేది ఎక్కడ మొదలైంది? 1000 ఏళ్ల కిందట మొదలైంది. 1000 ఏళ్ల కిందట మొదలైంది, కొనసాగుతూ ఉన్నది. అట్లా వాళ్ళు రావటం మూలంగా ఇక్కడి భూమి వాళ్ళ చేతుల్లోకి పోయింది, ఇక్కడి సంపద వాళ్ళ చేతుల్లోకి పోయింది, ఇక్కడి అధికారం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. అన్ని వాళ్ళ చేతులకు పోయిన తర్వాత ఇక మనకెక్కడ అస్తిత్వం ఉన్నది? మన జీవితం ఎక్కడున్నది? మన పండుగలు లేవు, మన పబ్బాలు లేవు, మన పెళ్లి పద్ధతి లేదు, మన ఆచారాలు లేవు. చెట్టును చూస్తే, పుట్టను చూస్తే ఒక విశ్వాసంగా ప్రకృతిని నమ్మి పూజించుకునే చోటుకి వేరే ప్రాంతం నుంచి వచ్చిన దేవుళ్ళు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకంటూ సంస్కృతి ఉండదు. అందుకే మిత్రులారా ఆలోచించండి. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి సంస్కృతిని వాళ్ళు రక్షించుకోవచ్చు, ఎవరి భాషను వాళ్ళు రక్షించుకోవచ్చు, ఎవరి జీవితాన్ని వాళ్ళు రక్షించుకోవచ్చు. మీకు ఇంకా ప్రత్యేకంగా 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ భారత రాజ్యాంగమే మీకు రక్షణలు కల్పించింది. మీ మధ్యన చాలా రకాలుగా మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు, మాలాంటి వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. వీళ్ళ తెలివి ఏమిటంటే వాల్మీకులు భగత మీరిద్దరు వేరు వేరు అని కుట్ర చేస్తారు, మీరిద్దరి మధ్యన ఐకమత్యం లేకుండా చేస్తారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటారు. మా దాంట్లో కూడా ఉన్నాయి, మా ఎస్సీలలో కూడా మాలలంటే మాదిగలకు, మాదిగలంటే మాలలకి పడకుండా చేసి ఈ విభజన రేఖను క్రియేట్ చేశారు. ఆ రోజు బ్రాహ్మణులు క్రియేట్ చేశారు, ఇప్పుడు రాజకీయ నాయకులు క్రియేట్ చేసి మీరు ఒకరికన్నా ఒకరు ఎక్కువ, డక్కల కన్నా మాదిగోళ్ళు ఎక్కువ అంటాడు, పంబాల కన్నా మాలోళ్ళు ఎక్కువ అంటాడు, దాసర్లు ఇంకా ఎక్కువ అంటాడు. అట్లా ఎక్కువ అని 59 కులాలు ఉన్నటువంటి మాల మాదిగల్ని కలవకుండా, ఒక దగ్గర ఉండకుండా, రాజ్యాధికంలోకి రాకుండా చేశారు. 22% ఎస్సీలు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. 22% ఓట్లు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా సరే మన ఓట్లు 22% ఉంటాయి ఎస్సీలే. కానీ ఒకరికి వేసుకుంటున్నారా? వేసుకోవటం లేదు. ఆ విధంగానే మాలో అనైక్యతను సృష్టించినట్లే మీలో కూడా ఐకమత్యం లేకుండా చేస్తారు, మీ మధ్యన గొడవలు పెడతారు. ఎవరు వచ్చినా సరే ఒక మాట అన్నాడు, ఎవరు ధర్మరాజు ఒక మాట అన్నాడు, కౌరవులు పాండవులు వీళ్ళిద్దరు కలిసి కొట్లాడుకుంటారు రాజ్యం కోసం. కానీ కౌరవుల మీదకి పాండవుల మీదకి ఇంకో రాజు వచ్చిండనుకో, కౌరవులు పాండవులు మేము ఒక్కటే, వాళ్ళ మధ్యన గొడవలు ఉండొచ్చు కానీ వేరే రాజు వచ్చినప్పుడు మేము 105 మందిమి అన్నాడు ధర్మరాజు. అందుకే మీరు ఆదివాసులు ఎన్ని తెగలున్నాయో అన్ని తెగలు మీరందరూ ఒకటే, వీళ్ళ ఎవరికి తేడాలు లేవు. అందరూ ఐకమత్యంతో ఉంటేనే మీ రాజ్యాన్ని మీరు సాధించుకుంటారు, అందరూ ఐకమత్యంతో ఉంటేనే మీ భూమి మీకుంటుంది. లేకపోతే వివిధ పద్ధతుల్లో మనకు 170 చట్టాన్ని దాన్ని నిర్వీర్యం చేశారు. సుప్రీంకోర్టే స్వయంగా తీర్పులు ఇస్తున్నది, అదో అక్కడ రాశారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించాలని. ఏమిస్తున్న సుప్రీంకోర్టు అంటే అడవిలో ఉన్న ఆదివాసులు వాళ్ళు చెట్లను నరికేస్తున్నారు, పోడు వ్యవసాయం చేస్తున్నారు, అడవుల్ని రక్షించాలి గనక ఆదివాసులను అక్కడ నుంచి వెకట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఇస్తుంది సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ తీర్పులు ఇచ్చే దగ్గర ఆదివాసులు లేరు కదా. ఆ తీర్పులు ఇచ్చే వాళ్ళు అందరు ఎవరు? వాళ్ళు పై కులాల వాళ్ళు. ఆ పై కులాల వాళ్ళకి
అడవితో, చెట్టుతో, పుట్టతో, పక్షితో, జంతువుతో ఆదివాసులకున్న పేగు సంబంధం వాళ్ళకి ఎరకలేదు, వాళ్ళకి తెలియదు. అందుకోసం అట్లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నారు. ఈ అడవి మీ జీవితంలో భాగం. అడవి మీరు వేరువేరు కాదు. అందుకే మీ శరీరంలో రక్తం ప్రవహిస్తుంది. ఆ రక్తంతో పాటు ఒక చెట్టు ప్రవహిస్తుంది, ఆ రక్తంతో పాటు ఒక పక్షి ప్రవహిస్తుంది, ఆ రక్తంతో పాటు ఒక జంతువు ప్రవహిస్తుంది, ఆ రక్తంతో పాటు అడవిలో దొరికే సకల సంపద మీ రక్తంలో ప్రవహిస్తుంది. కనుక అడవిని మీ నుంచి వేరు చేయడానికి వీల్లేదు. రాజ్యాంగం మీకు కల్పించినటువంటి అది హక్కు గనక ఆ హక్కును కాపాడుకోవాలంటే మీరు ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉండటంతో పాటు ఇంతకుముందు రాజారావు గారు చెప్పారు కదా, చైతన్యం పోయింది, మీటింగులకు రావటం లేదు, పోరాటాలకు రావటం లేదు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు అనే ఒక ఆందోళన వ్యక్తం చేశారు. నిజమే, ఈ దేశంలోనే యువతరం ఏమైపోయింది, యువతరానికి ఏమైందంటే అర్థం కావటం లేదు, మత్తులోకి వెళ్ళిపోయారు. ఒక ప్రాంతంలో గంజాయి మత్తు, ఒక ప్రాంతంలో డ్రగ్స్ మత్తు, ఇంకో ప్రాంతంలో సారా మత్తు, ఇంకో ప్రాంతంలో రాజకీయ మత్తు, మరో ప్రాంతంలో మతం మత్తు. ఇవన్నీ మత్తులన్నిటిని మన మీద చల్లుతూ ఉన్నారు. ఈ మత్తు నుంచి బయటపడకపోతే మీరు ప్రమాదానికి గురి అవుతారు. ఈ తరంలో ఉన్నటువంటి 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్నటువంటి యువతరమా, మీరు ఆలోచించండి. మీ తాత ముత్తాతలు, ఒక బిర్సా ముండా, ఓ కొమరం భీం, ఓ రామ్జీ గోండ్, వీళ్ళందరూ సమ్మక్క సారక్క వాళ్ళు పోరాటం చేస్తేనే ఇవాళ మీకు ఈ హక్కులు వచ్చినాయి. ఏలియా గారు పోరాటం చేస్తేనే మీకు ఈ చైతన్యం వచ్చింది. మీరు పోరాటం చేయకుండా మౌనంగా ఉంటే రేపు ఈ దేశంలో మీకు అవకాశం లేకుండా పోతుంది. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత కథలు ఎలా మొదలవుతాయంటే, అనగనగా పాడేరులో వాల్మీకులు అనే ఒక తెగ ఉండేది అని కథ మొదలవుతుంది. అంటే ఇక వాల్మీకులు ఉండరు ఇక్కడ, వాల్మీకులందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. ఎవరో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, అనగనగా ఒక భగత అనే ఒక తెగ ఉండేది, వాల్మీకి అనే ఒక తెగ ఉండేది, కొండరెడ్లు అనే ఒక తెగ ఉండేది అని మీరు చరిత్రలో, కథల్లో పాఠాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీరు మీ జీవితాన్ని రక్షించుకోవడానికి మీరు ఏ మత్తులకి గురి కాకండి. చదువు అనేది మనందరికీ ఒక ఆయుధం, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం. ఆ చదువు వలన చైతన్యం వస్తుంది, ఆ చైతన్యం వలన పోరాడే శక్తి వస్తుంది, ఆ పోరాటం వలన రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికారం వలన సంపద మీద హక్కు వస్తుంది. కనుక చదువుకు దూరం కాకండి. ఈ ప్రాంతంలో చాలామంది చదువుకున్నారని విన్నాను నేను. మా తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీ గూడెల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ ప్రాంతంలో అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉన్నది. చాలా సంతోషం. ఉద్యోగులు కూడా కొద్ది మేరకు ఉన్నారు. కానీ మీ చదువు అనేది 10th క్లాస్ దగ్గర, ఇంటర్మీడియట్ దగ్గర, డిగ్రీ దగ్గర ఆగిపోకూడదు. మీ చదువు అనేది ఉన్నత చదువులోకి వెళ్ళాలి. ఉన్నత చదువుల్లోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ చిన్న వాటికి బానిసలు అవుతూ ఉన్నారు. గంజాయి పంట పండిస్తే ఆ గంజాయి పంటతో ఎవడో వ్యాపారం చేస్తాడు, కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాడు, వాడు కోటీశ్వరుడు అవుతాడు, లక్షల కోట్ల రూపాయలు వాడు సంపాదిస్తాడు. నీకొచ్చేది 500, నీకొచ్చేది 1000 రూపాయలే, వాడికి వచ్చేది 1 కోటి రూపాయలు. కనుక వారి కోసం నీ జీవితాన్ని ధ్వంసం చేసుకోవద్దు, వాడి కోసం నీవు బానిస కాకూడదు, వాడి కోసం నీవు మత్తులో మునిగిపోకూడదు. నీవు మత్తులో మునిగిపోయినావంటే మొత్తం నీ కుటుంబం భగ్నం అవుతుంది, నీ సమాజం భగ్నం అవుతుంది, ఈ దేశం భగ్నం అవుతుంది. ఈ దేశంలో కోట్లాది మంది ఆదివాసుల జనాభా 10% ఆదివాసుల జనాభా ఉన్నది. 10% అంటే 100కి 10 కోట్ల మంది. 140 కోట్లలో ఈ దేశంలో 15 నుంచి 20 కోట్ల మంది ఉంటారు. మీరు 20 కోట్ల మందికి సంబంధించిన సమస్య ఇది. 20 కోట్ల మందిని చైతన్యం చేయడానికి మీరందరూ ఒక్క తాటి మీనికి రావాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే యువతరం భుజాల మీద ఉన్నది. రాజ్యాంగం మీద చేతిలో పట్టుకోండి. రాజ్యాంగమే మనకు రక్ష. ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ముందుకు వెళ్ళండి. మీ ప్రాంతంలో వివిధ ఉద్యోగాల్లో ఉంటారు, టీచర్లు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ఎంపీటీఓలు ఉంటారు, పోలీసులు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు. ఎవరైనా సరే మీరు వివిధ ఉద్యోగాలు చేయొచ్చు. ఇక్కడ చాలామంది పోలీసులు కూడా ఉండొచ్చు. వెన్నెల ఏం మాట్లాడుతుంది, కాసిం ఏం మాట్లాడుతున్నాడు రాసుకపోయి రిపోర్ట్ చెప్పాలనే పోలీసులు కూడా ఉండొచ్చు. ఆ పోలీసులు కూడా మన వాళ్ళే అయి ఉంటారు. నేను ఆ అన్నలకి తమ్ములకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రభుత్వానికి చెప్పండి, మంచి రాయండి. కాసిం ఏం మాట్లాడాడు,
ఏం మాట్లాడాడంటే ఆదివాసుల హక్కులు పోతున్నాయి, వాళ్ళ చట్టాలు పోతున్నాయి కనుక హక్కులని చట్టాలను రక్షించుకోవడానికి వాళ్ళందరూ ఒకటిగా కావాలని చెప్పాడని మాత్రమే మీరు రిపోర్ట్ ఇవ్వండి. అట్లా రిపోర్ట్ ఇస్తేనే ఆ ప్రభుత్వాలకి కొద్దిగా తెలుస్తుంది. మిత్రులారా, ఏలియా గారి వారసత్వాన్ని కొనసాగించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ప్రతి మనిషి పుట్టడం, పెరగడం, గిట్టడం సహజమని మీకు చెప్పాను. చివరికి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఎండాకాలం రేగుముళ్ళు, ఎండాకాలంలో ఒక రేగుముళ్ళు గాలికి కొట్టుకొచ్చిందట. గాలికి కొట్టుకొచ్చి వాకిట్లో, మీ ఇంటి ముందల వాకిట్లో పడిందట. ఆ రేగుముళ్ళు ఆ వాకిలి ఊడ్చేటప్పుడు చీపురుతో ఊడిస్తే అది పోలేదు, మట్టిలో ఉండిపోయి, ఆ మట్టిలో ఉండిపోయి ఒక ఇంట్లో ఒక 2 సంవత్సరాల బిడ్డ, పసిబిడ్డ నడక నేర్చుకుందామని నడుచుకుంటూ ఇంట్లో నుంచి దొగ్గుకుంటూ దర్వాజా దగ్గరికి వచ్చింది. దర్వాజా పట్టుకొని నిలబడ్డది, లేచి నిలబడ్డది, బయటకు ఒక అడుగు వేసింది. ఒక కాలు వెనక ఉంది ఇంట్లో, మరో కాలు బయటకు వచ్చింది. ఆ వెనక ఇంట్లో ఉన్నటువంటి కాలును లేపేసరికి ఆ కాలు గడపకు తలిగి ఆ బిడ్డ కింద పడ్డది. కింద పడిన బిడ్డ ఏడ్చుకుంటా మళ్ళీ లేచి నిలబడ్డది. నడవాలనే కోరిక ఆ బిడ్డకు ఉంది కనుక మనసులో లేచి నిలబడాలనే కోరిక ఉంది, నడవాలనే కోరిక ఉంది, లేచి నిలబడ్డది. గోడను పట్టుకొని నడుచుకుంటూ 2 అడుగులు వాకిట్లోకి వచ్చింది. ఆ వాకిట్లో ఆ మట్టిలో ఉండిపోయిన రేగుముళ్ళు ఆ పాప కాలికి గుచ్చుకున్నది. వెంటనే ఆ పాప కాలు నుంచి రక్తం గారేది. అప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట, చీ నాది ఒక బతికేనా, పాలు తాగే పసిబిడ్డ కాలు నుంచి రక్తం కళ్ళ చూశాను, నా జీవితం వేస్ట్ అనుకున్నదట. కానీ అదే రేగుముళ్ళు, అదే రేగు కంపని తీసుకెళ్ళి రైతు పంటకి పశువులు మేయకుండా చుట్టుముట్టు కంచె పెట్టినప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట, నా జీవితానికి ధన్యత ఏర్పడింది, నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది, ప్రపంచానికి అన్నం పెట్టే పంటకి నేను కాపలగాస్తున్నా అనుకున్నదట. రేగుముళ్ళకి ప్రాణం లేదు, రేగుముళ్ళకి ఆలోచన లేదు, రేగుముళ్ళు అన్నం తినదు, రేగుముళ్ళు నిద్రపోదు, రేగుముళ్ళు మనలాంటిది కాదు. కానీ ఆ రేగుముళ్ళు ఒక సార్థకత, జీవితానికి ఒక ప్రయోజనాన్ని ఎన్నుకున్నది. మరి మనం మనుషులం, అన్నం తింటాం, పెరుగుతాం, ఆలోచిస్తాం, ఉద్యోగం చేస్తాం, పని చేస్తాం, ఆలోచన ఉంది కనుక మన ఆలోచన, మన పని దేనికోసం ఉండాలంటే ఎదుటి వాడి కోసం ఉండాలి. ఎదుటి వాళ్ళ కోసం, వారిని విముక్తి చేయడం కోసం, వారిని గొప్పవాళ్ళని చేయడం కోసం, సమాజాన్ని చైతన్యం చేయడం కోసం మన ఆలోచన ఉండాలి. అట్లాంటి ఆలోచన డాక్టర్ ఏలియా చేశారు. ఆయన సంస్మరణ సభలో ఇవాళ మీరందరూ అట్లాంటి ఆలోచన కలిగి ఉండి ఈ పాడేరు ప్రాంతమే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులందరూ ఒకటై మీ దండకారణ్య రాజ్యాన్ని మీరు సాధించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.